సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ ఉచ్చిడి బలరాం రెడ్డి గారు ఫ్రమ్ దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి ప్రస్తుతం మనతో పాటు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. సో బలరాం రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బలరాం రెడ్డి గారు. నమస్తే విష్ణు గారు. నమస్తే టు సుమన్ టీవీ ప్రేక్షకులు. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాం మనము. సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. సార్ బలరాం రెడ్డి గారు, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ప్రతిసారి హైదరాబాద్ నుంచి నేనే కాల్ చేసి ఫాలో అప్ చేసేసి దుబాయ్ నుంచి మిమ్మల్ని హైదరాబాద్కి రప్పిస్తుంటాను. బట్ లక్కీగా ఈసారి కొత్త సంవత్సరంలో మీరే సడన్ గా హైదరాబాద్ వచ్చి నాకు కాల్ చేసి షూట్ ని మీరే ఫాలో అప్ చేసి ఇవాళ మన సుమన్ టీవీ స్టూడియోకి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ బలరాం రెడ్డి గారు. మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బలరాం రెడ్డి గారు, ఇప్పుడు హెచ్ఎన్ఐ అనే వాళ్ళు ఉంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. సో పెద్ద మొత్తంలో వెల్త్ క్రియేట్ చేసేసి ఉంటారు, బాగా వెల్ సెటిల్ అయిపోయింటారు. కానీ ఈ వెల్త్ ని సరిగా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ దగ్గర సరైన ట్యాక్స్ ప్లానింగ్ ఉండదు, సరైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవడం తెలియదు, దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ టీమ్ కూడా ఉండదు. డబ్బు అయితే పెద్ద మొత్తంలో సంపాదించి పెట్టుంటారు, కానీ దాన్ని సరైన విధంగా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న క్లారిటీ మాత్రం ఉండదు. దానికి సంబంధించిన భయాందోళనలు ఉంటారు. కాబట్టి సో హెచ్ఎన్ఐలు అనే వాళ్ళు ఎవరైతే పెద్ద మొత్తంలో వెల్త్ క్రియేట్ చేసి మరి దానికి తగ్గ సరైన ఏర్పాట్లు చేసుకోకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారో, మరి అటువంటి వాళ్ళకి సొల్యూషన్స్ ఏమున్నాయంటారు, ఎస్పెషలీ ఫర్ హెచ్ఎన్ఐల కోసం? యా విష్ణు గారు, మీరు చెప్పినట్టుగా ప్రాపర్టీ అక్యుములేషన్ ఆర్ వెల్త్ అక్యుములేషన్ అనేది ఒక కళ, ఒక స్కిల్. అట్ ద సేమ్ టైం దాన్ని కరెక్ట్గా కాపాడుకోవడము, లీగల్గా కానీ లేదంటే ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్ ఎఫిషియెంట్ స్ట్రక్చరింగ్ చేసుకొని ప్రాపర్గా మన ముందు తరాల వారికి దాన్ని పాస్ ఆన్ చేయడం కానీ అవన్నీ కొంతమంది దానికి మీద ఫోకస్ చేయరు. బట్ ఒకసారి అక్యుములేట్ అయిన తర్వాత దాన్ని ఫోకస్ అయిపోతే కనుక ఇబ్బందులు పడతారన్నమాట. సో రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటేమో మనం అది అక్యుములేట్ చేసే ప్రాసెస్లో ఏ రకమైన స్ట్రక్చరింగ్ చేసుకోవాలి, ఎక్కడ మనం వెల్త్ ట్రాన్సాక్షన్స్ కానీ వెల్త్ని కానీ రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. సో ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇన్హెరిటెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్ని రకాలుగా చూసుకొని దాన్ని ఎక్కడ ఉంచాలి, ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి అనేది ఆలోచించడం ముఖ్యం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక మనకు ఈ మధ్య చాలా ప్లేసెస్లో ఫౌండేషన్స్ అండ్ ట్రస్ట్స్ ఇవన్నీ బాగా పాపులర్గా వినిపిస్తున్న పదాలు. కానీ వేరే వేరే దేశాలలో వేరే వేరే రకంగా వేరే రకమైన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈరోజు నేను మనకు యూఏఈలో దుబాయ్లో ఉన్న ఫౌండేషన్స్ లేదా ట్రస్ట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని ఏ రకమైన బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో మనకు, దానివల్ల మనకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటివి, రిస్క్లు ఏంటివి అనే విషయాల గురించి మాట్లాడదామనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను. అయితే దాంట్లో ఏంటంటే ఇండియాలో కూడా ట్రస్ట్ కానీ ఫౌండేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. బేసిక్గా ఇక్కడ మన ఇండియాలో దాన్ని ట్రస్ట్ లాగా పిలుస్తాము. ఇవి చాలా అంటే ఎక్కువ చాలా వెల్దీ ఉన్న వాళ్ళు, లైక్ అంబానీ ఫ్యామిలీస్ కానీ లేదంటే మిగతా బజాజ్ ఫ్యామిలీస్ కానీ. సో ఆ ఫ్యామిలీస్ వరకు మాత్రమే లిమిట్ అయి ఉన్న కాన్సెప్ట్ ఇది. ఈ మధ్య ఈవెన్ మిగతా హెచ్ఎన్ఐస్ కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఇండియాలో ఎప్పటి నుంచో కొంతవరకు దీన్ని పాపులర్గా ఉంచినారు, కానీ ఈ మధ్య ఎక్కువ మంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. మనకు దుబాయ్కి, ఇండియాకు, మిగతా కంట్రీస్ లైక్ సింగపూర్ కానీ ఇంకా వేరే ప్లేసెస్లో కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ దుబాయ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మేనేజ్ చేసే విధానంలో కానీ లేదా దాని లీగల్ స్ట్రక్చర్ కానీ చాలా సింపుల్గా చాలా బెనిఫిషియల్గా ఉంది ఇన్ కంపారిజన్ విత్ అదర్ కంట్రీస్. సో ఇండియాలో చూసుకుంటే కనుక ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నప్పటికి కూడా మనకి దాంట్లో ఉన్న ప్రాపర్టీ కానీ ఆ ప్రాపర్టీ నుంచి వచ్చే ఇన్కమ్ కానీ ట్యాక్సబుల్ అవుతుంది ఇఫ్ యూ రిటైన్ దట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రస్ట్, లేదా ఇండివిజువల్స్ చేతిలోకి తీసుకెళ్ళినా కానీ ఆ రెండు ప్లేసెస్లో మనకి ట్యాక్స్ అనేది వర్తిస్తుంది. ఇన్ఫాక్ట్ ట్రస్ట్లో కనుక ఉంచి దాని నుంచి వచ్చే ఇన్కమ్ని మీరు ట్యాక్సబుల్లో చూడాలనుకుంటే మాక్సిమం రేట్ 35% వరకు వెళ్తుంది. ఓకే. అదే మనకు దుబాయ్ లాంటి కంట్రీస్లో చూసుకుంటే, దుబాయ్లో మీకు తెలిసినట్టుగా ఇండివిజువల్స్కి ట్యాక్స్ ఏం లేదు, ఉండదు. అవును. సో ఇండివిజువల్స్కి
శాలరీ ఇన్కమ్ కానీ, లేదా ప్రాఫిట్స్ ఆన్ బిజినెసెస్ కానీ, లేదా క్యాపిటల్ గెయిన్ లాంటివి, ప్రాపర్టీ ఆ వెల్త్ మీద వచ్చే క్యాపిటల్ గెయిన్ కానీ, దాని మీద ఇండివిజువల్స్ హ్యాండ్స్లో ట్యాక్సెస్ ఏం లేవు. అట్ ద సేమ్ టైం ట్రస్ట్ లాగా ఫామ్ చేసి మీ వెల్త్ అంతా ఆ ట్రస్ట్ కింద కానీ ఆ ఫౌండేషన్ కింద కానీ ట్రాన్స్ఫర్ చేసి ఆ వెల్త్ నుంచి వచ్చే ఇన్కమ్ చూసుకున్నప్పటికి కూడా అది కూడా మనకు ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్ లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మనము ఫౌండేషన్ కానీ ట్రస్ట్ని కానీ కన్సిడర్ చేయడం చాలా ముఖ్యం. సో ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదొక అడ్వాంటేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇన్హరెంట్ ట్యాక్స్, ఒక ఇన్హరెన్స్ ట్యాక్స్లో ఇప్పుడు మరి యూకేలో చూసుకుంటే కనుక మీకు ప్రాపర్టీస్ ఉన్నాయి, మీ ప్రాపర్టీస్ని మీ ముందు తరాల వారికి ట్రాన్స్ఫర్ చేస్తుంటే కనుక ఆ ట్రాన్స్ఫర్ చేసే టైంలో ఈ మధ్య ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కూడా తీసుకొచ్చారు. ఓకే. ప్రాపర్టీస్ మీ దగ్గర ఉంటే పర్వాలేదు, దాని మీద వచ్చే ఇన్కమ్ మీద ట్యాక్స్ పడుతుంది. మీ ప్రాపర్టీస్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఆ ట్రాన్స్ఫర్ చేసే దానిపైన ట్యాక్స్ పే చేయాలి. ఓకే. ఓకే. కానీ ఆ రకమైన ప్రాబ్లమ్స్ మనకు దుబాయ్లో లేవు. ఆ వెల్త్ మీ దగ్గర ఉంచుకున్నప్పటికి కూడా, లేదా మీరు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేసినా కానీ ట్రాన్స్ఫర్ పైన ట్యాక్స్ లేదు, ఆ వెల్త్ పైన వచ్చే ఇన్కమ్ పైన కూడా ట్యాక్స్ లేదు. సో అది రెండో అడ్వాంటేజ్. మూడో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ట్రస్ట్ ఫార్మేషన్ కానీ, ట్రస్ట్ బైలాస్ కానీ, ఆ ట్రస్ట్ లీగల్ స్ట్రక్చర్ కానీ పెద్ద కాంప్లికేటెడ్ కాదు, చాలా ఈజీగా ఫామ్ చేయొచ్చు. అండ్ దాని మేనేజ్మెంట్ కూడా చాలా ఈజీ. సో లీగల్ స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మన కాంప్లికేషన్స్ లేకుండా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉన్న రూల్స్ ఉన్నాయన్నమాట దుబాయ్లో. సో అది మూడో అడ్వాంటేజ్. నాలుగో అడ్వాంటేజ్ అంటే మనకు ఆ ట్రస్ట్ ఆర్ ఫౌండేషన్ కింద మనం ఒక టీం ఉంచుకోవచ్చు. టీం ఏర్పాటు చేసుకొని ఆ టీము మన యొక్క ఈ ప్రాపర్టీస్ని వెల్త్ని ఇంకా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా ఏ రకంగా మేనేజ్ చేయొచ్చు, మన ఇన్కమ్ని ఇంకా ఏ రకంగా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అన్న ఆ రకమైన గైడెన్స్ కూడా ఆ టీం ద్వారా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నాలుగో అడ్వాంటేజ్. సో మిగతా కంప్లైన్సెస్ కానీ ఆ రూల్స్ కానీ అవి కూడా చాలా సింపుల్గా ఉంటాయి. మనకి ఏంటంటే ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలనుకుంటే మీరు ఆ ట్రస్ట్ నే ట్యాక్సబుల్ పర్సన్ లాగా ట్రీట్ చేసి దాన్నే మనం ట్యాక్స్ పేయింగ్ కంపెనీ కింద చూపించవచ్చు. లేదా ఆ ట్రస్ట్ని పక్కన పెట్టేసి అది ఇండివిజువల్స్ ప్రాపర్టీ లాగా చూపించుకొని, ఇండివిజువల్స్ ఇన్కమ్ లాగా చూపించుకొని దాని మీద ఎలాగో ట్యాక్స్ ఉంది కాబట్టి అలాగా చూపించుకోవాలనుకున్నా చేయొచ్చు. కావాలనుకుంటే ట్రస్ట్ని మధ్యలో ఉంచవచ్చు, లేదా ట్రస్ట్ని మూవ్ చేసి మీరే డైరెక్ట్గా ఓనర్గా ఉన్నారని కూడా చూపించుకోవచ్చు. వెన్ యూ సబ్మిట్ యువర్ రిటర్న్స్ ఆర్ గివ్ ది డీటెయిల్స్ టు ది అథారిటీస్. సో ఆ రకమైన మనకు ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది అనమాట. సో ఈ రకమైన వేరియస్ అడ్వాంటేజెస్ ఉండడం వల్ల ఈ మధ్య చాలా మంది హెచ్ఎన్ఐస్ అంటే మీడియం టు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వీళ్ళంతా దుబాయ్ లేదా యుఏఈ ప్లేస్కి వచ్చేసి అక్కడ ఫౌండేషన్స్ క్రియేట్ చేసుకొని లోకల్ ప్రాపర్టీస్ అట్ ద సేమ్ టైం బయట ఉన్న ప్రాపర్టీస్ కంపెనీస్ కావచ్చు, లేదంటే బిల్డింగ్స్ ఆర్ వెల్త్ ఆ ప్రాపర్టీస్ కావచ్చు, ఏమైనప్పుడు కూడా ఈ ఫౌండేషన్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దాని ద్వారా అడ్వాంటేజెస్ పొందుతున్నారు. ఓకే. సో అది మెయిన్గా మనం చూడాల్సిన విషయం. ఈ మనకి ఇప్పుడు ఈ విల్ కానీ ఇవన్నీ మనం అందులో రాసుకుంటే మీకు ఆ క్వశ్చన్ అది కూడా ఉండొచ్చు. ఇన్హెరిటెన్స్ చేసేప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ వెల్త్ని సక్సెసర్స్కి ఏ రకంగా మనం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏది ఇవ్వాలి అనేది కూడా మనం ఆ ఫ్యామిలీ ఆ ఫౌండేషన్ బైలాస్లో మనం క్లియర్గా రాసుకోవచ్చు. రాసుకొని దాన్ని ఎవరు మేనేజ్ చేయాలి, ఎవరికి చెందుతుంది, ఎవరు దాన్ని మేనేజ్ చేయాలి, ఆ రకమైన క్లియర్ గైడ్ లైన్స్ పెట్టుకొని ఆ బైలాస్లో అన్ని రాసుకొని మనము ఒక విల్లు లాగా పెట్టుకొని దాన్ని ఇన్హెరిటెన్స్ కూడా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఇబ్బందులు లేకుండా చేసేట్టుగా చేసుకోవచ్చు అనమాట. రైట్. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అరైజ్ అయింది నాకు. అంటే ఇప్పుడు దుబాయ్కి వెళ్ళి అక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని సో అక్కడ మనం ఏదైనా ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత చేసుకోవచ్చు అన్నది మీరు చెప్పిన దానికి ఇప్పుడు అర్థమైంది. బట్ అంటే దుబాయ్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు మీరు చెప్పినట్టు. అంటే యుఏఈకి వెళ్ళి అక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం కష్టమైన వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటాయండి? వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు, అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏంటంటే ట్రస్ట్ నేమ్ పైన ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ గురించి వెల్త్ గురించి ఆ రకమైన ప్లానింగ్ చేయడం కష్టం అవుతుంది. బట్ బయట ఉన్న ప్రాపర్టీస్ కానీ బయట ఉన్న వెల్త్ కానీ మీరు ఆ ట్రస్ట్ లేదా ఆ ఫౌండేషన్ కింద మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అది అక్కడనే రిస్ట్రిక్ట్ అయిపోతుంది. ఇంకా మీరు ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఫౌండేషన్ కిందనే ఉంటుంది కాబట్టి బయట ఉన్న అసెట్స్ అంతా ఆ ఫౌండేషన్ కిందకే వస్తుంది. సో ఆ రకమైన ప్లానింగ్ చేసుకొని దాన్ని అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఎప్పుడైతే మీరు సక్సెస్ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీరు బయటకు వెళ్తారో ఫర్దర్ గా అప్పుడు దాన్ని బెనిఫిషరీగా దాన్ని చేసుకొని వాళ్ళు కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉంది ప్రాపర్టీస్, ఇండియాలో మాత్రమే చేస్తున్నారంటే అప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. మీకు ఇండియాలో ఉన్నాయి ప్రాపర్టీస్, బయట కూడా ఉన్నాయి, బయట కూడా కంపెనీస్ ఉన్నాయి, బయట కూడా వెళ్తుంది అనుకో, అట్లీస్ట్ ఈ బయట ఉన్న వెల్త్ని కానీ ప్రాపర్టీస్ కానీ వాటి అన్నిటిని ఆ ఫౌండేషన్ కిందకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ నుంచి మేనేజ్ చేసుకుంటే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు బయట ఉన్న ప్రాపర్టీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి యూరోప్ కంట్రీస్ లో ఉన్న ప్రాపర్టీస్ కానీ లేదంటే ఇంకేదైనా మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఏదైనా సరే మనం అక్కడికి తెచ్చుకోవచ్చు అంటారు, అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు ఆ ఫౌండేషన్ కిందకి. ఆ ఫౌండేషన్ కిందకి తీసుకెళ్లి ఈ అడ్వాంటేజెస్ అని మనం ఆ ఫౌండేషన్ ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. సో అట్ ద సేమ్ టైం కొంతమందికి నాన్ రెసిడెంట్ లాగా అవడానికి అవకాశం ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. సో నాన్ రెసిడెంట్ గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ కి ఇండియాలో ఉన్న ఇన్కమ్ కి దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాల్సిందే పేమెంట్. కానీ ఓవర్ ఏ పీరియడ్ మీకు ఆ ఇన్కమ్ కానీ లేదంటే మిగతా బయట మీరు పోగు చేసుకున్న వాటిని కరెక్ట్ గా మేనేజ్ చేసుకోవాలంటే మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అన్నమాట. సో బలరాం రెడ్డి గారు, ఇప్పుడు మీరు యూఏఈలో మన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని మన ప్రాపర్టీస్ అంతా కూడా ఆ ట్రస్ట్ కిందకి తెచ్చుకొని అలా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా, మరి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవాలంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ఎవరి ద్వారా మేనేజ్ చేయించాలి, దాన్ని మేనేజ్ చేయడానికి మరి ఏదైనా వేరే టీం ఏదైనా బ్యాక్ ఎండ్ ఏదైనా పెట్టుకోవాలా ఏంటి అసలు? కరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. అంటే చాలా మందికి ఇలాంటి డౌట్లు ఉంటాయి డెఫినెట్ గా. ఫౌండేషన్ లేదా ట్రస్ట్ ని ఏర్పాటు చేయడానికి పెద్దగా ఖర్చు ఏం అవ్వదు. అక్కడ ఏంటంటే ఒక 4 to 5 lakhs రూపీస్ మనం కనుక స్పెండ్ చేయగలిగితే కనుక వీ కెన్ ఫార్మ్ ఏ ఫౌండేషన్. సో ఒకసారి ఫౌండేషన్ క్రియేట్ అయిందంటే ఈ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అసెట్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ ఆ నామినల్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తోటి మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటుంది. విత్ ఇన్ యూఏఈలో ఉన్న ప్రాపర్టీస్ అయితే కనుక 2% ఆఫ్ రిజిస్ట్రేషన్ వాల్యూ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమో ఉంటుంది. ఓకే, విత్ ఇన్ యూఏఈ. బయట వాటికైతే ఆ బయట రెస్పెక్టివ్ కంట్రీస్ లో ఉన్న వాటి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. బట్ యూఏఈలో దానికి అదేం ఉండదు. సో ఫార్మేషన్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. దానికి అయ్యే ఖర్చు కూడా పెద్ద ఖర్చు ఏం కాదు, 4 to 5 lakhs రూపీస్. తర్వాత దాని మేనేజ్మెంట్ కూడా కంప్లైన్సెస్ కూడా రెగ్యులర్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంప్లైన్సెస్. సో సేమ్ మనకి ఇదే ఆ రేంజ్ ఆఫ్ అమౌంట్ లో రిన్యూవల్ అవుతున్నాయి, దానికి పెద్ద ఖర్చు అవ్వదు. కంప్లైన్సెస్ మనకు అంటే ఉన్న ప్రాపర్టీ ఎంత ఉంది, వెల్త్ ఎంత ఉంది, ఎంత వాల్యూ ఉంది, దానికి సరిపడే టీం ఎంత, మనకి ఏమైనా ఎక్స్టర్నల్ ఎక్స్పర్టీస్ కావాలా, అలాంటి దాన్ని బట్టి మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది వేరీ అవుతుంది. సో ఇప్పుడు మాలాంటి కన్సల్టెంట్స్ మేము అక్కడ మీకు తెలుసు కదా, మేము ఆడిటర్స్ ఉన్నాం కాబట్టి సో మేము ప్రతిదీ ఎండ్ టు ఎండ్ మనము వాళ్ళకి గైడ్ చేయడం కానీ సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ చేస్తాం. ఫౌండేషన్ క్రియేట్ చేయాలన్నా, క్రియేట్ చేసిన తర్వాత దాన్ని రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేయాలన్నా, దానికి అవసరమయ్యే ఇయర్లీ కంప్లైన్సెస్ చేయాలన్నా కానీ, కొంతవరకు దాని మేనేజ్మెంట్ లో సరిపడే టీమ్ ని ప్రొక్యూర్ చేయడంలో లేదా మొబిలైజ్ చేయడంలో హెల్ప్ కావాలన్నా కానీ మనం చేస్తుంటాం. రైట్. అయితే ఇప్పుడు మీరు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఇప్పుడు కొంత ఎక్స్పర్ట్స్ టీం అనేది దానికి కావాలని చెప్తున్నారు ఆ ట్రస్ట్ కి, ఫౌండేషన్ కి. అంటే పర్టికులర్ గా ఎటువంటి ఎక్స్పర్ట్స్ ను మనం హైర్ చేసి తెచ్చిపెట్టుకోవాలి ఆ ఫౌండేషన్ కోసం అసలు? ఇప్పుడు అది కూడా మనకి మన ప్రొఫైల్ ని బట్టి మారుతూ ఉంటుంది. మనకుండే ప్రాపర్టీస్ ఎలాంటివి, దానికి ఏ రకమైన ఆపరేషన్స్ టీమ్ కావాలి. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఓన్లీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉంటాయి, దానికి ఆ రియల్ ఎస్టేట్ మేనేజ్ చేయడానికి అవసరమయ్యే టీం సరిపోతుంది. అందులో కూడా కొంత రియల్ ఎస్టేట్ డైరెక్ట్ వేరే వాళ్ళకి రెంటల్ మేనేజ్మెంట్ కో ప్రాపర్టీ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కో ఇచ్చేసి ఉంటారు కనుక అప్పుడు ఇంకా మీకు పెద్దగా టీమే అవసరం ఉండదు. జస్ట్ ఓన్లీ ఆ ట్రస్ట్ కింద ట్రాన్స్ఫర్ చేయడం కోసం అవసరమయ్యే డాక్యుమెంటేషన్, ఆ మిగతా కంప్లైన్సెస్ సరిపోతున్నాయి. అది కాకుండా మిగతా మేనేజ్మెంట్ చేయడానికి టీమ్ ఏం అవసరం లేదు. రెగ్యులర్ కంప్లైన్సెస్ ఏవైతే ఉంటాయి, ఫైలింగ్స్ కానీ అవన్నీ అది మాలాంటి ఎక్స్టర్నల్ కన్సల్టెన్స్ తీసుకుంటే సరిపోతుంది. లేదు మీకు హోటల్స్ ఉన్నాయి, హోటల్ బిజినెస్, రిసార్ట్స్ ఉన్నాయి, సో అలాంటి వాటిని మీరే మేనేజ్ చేస్తున్నారు, మీకు టీం ఉంది మేనేజ్ చేయడానికి, కానీ ఓవరాల్ సూపర్వైజ్ చేయడానికి ఒక టీం కావాలనుకోండి, అప్పుడు మీకు ఆ రెస్పెక్టివ్ ఏరియాలో ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఆపరేషన్ సైడ్ మేనేజ్ చేయడానికి. ఫైనాన్స్ సైడ్, కంప్లైన్సెస్ సైడ్, ఫైనాన్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటే సరిపోతుంది. సో ఆ రకమైన, అంటే మనకి ఏ రకమైన బిజినెస్ ఉంది, ఏ రకమైన ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏ రకమైన వెల్త్ ఉంది,
దాన్ని ఏ రకంగా ఆపరేట్ చేసుకోవాలి అన్న దాన్ని బట్టి మనకి ఎట్లాంటి టీం కావాలి, ఎంత సైజ్ టీం కావాలి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలనేది డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మరి యూఏవీలో ఎవరైనా ఫర్దర్గా ఏదైనా ఒక ట్రస్ట్, ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవాలి అంటే మిమ్మల్ని అప్రోచ్ అయితే మీది ఏదైనా ఉంటుందా? మమ్మల్ని అప్రోచ్ అయితే మనం అంటే ఓన్లీ ఫౌండేషన్ ఫామ్ చేయడంలోనే కాకుండా ఫౌండేషన్ కింద ఎట్లాంటి ప్రాపర్టీస్ తీసుకొచ్చుకోవచ్చు, ఎలాంటి వెల్త్ని తీసుకొచ్చుకోవచ్చు, ఎలా స్ట్రక్చర్ చేయాలి దాన్ని, అంటే మనకు లాని పాటిస్తూ దానిలో ఉన్న అడ్వాంటేజ్ని తీసుకోవడం ఎలాగా అనే స్ట్రక్చరింగ్ అడ్వైస్ కూడా మనం ఇస్తుంటాం. సో ట్రస్ట్ ఆర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసే కంటే ముందే మనం చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, దానిలో ఉన్న ఖర్చు ఎంత, దానికి మీద ఉన్న కంప్లైన్సెస్ ఏంటి, దాన్ని ఏ రకంగా మనం రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి, ఇన్ కేస్ మనం క్లోజ్ చేయాలనుకుంటే ఏ రకంగా వైండప్ చేసుకోవాలి, అప్పుడు ప్రాపర్టీ ఆర్ వెల్త్ని ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అంటే ఈ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అవసరమైన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి ఒక క్లియర్ పిక్చర్ ఇస్తూ ఒకవేళ వాళ్ళు కన్విన్సింగ్ అనిపిస్తే అప్పుడు వాటిని మనం స్టార్ట్ చేయడంలో హెల్ప్ చేయడం, రెగ్యులర్ మెయింటెనెన్స్ అండ్ కంప్లైన్సెస్లో హెల్ప్ చేయడం చేస్తాం అనమాట. మనకి ఫుల్ ఫ్లెడ్జ్ టీం ఉంది, ఎక్స్పర్టీస్ ఉన్న టీం మెంబర్స్ అంతా ఉన్నారు. మనం దుబాయ్లోనే మనకు ప్రెజెన్స్ ఉంది, ఒక 50 మెంబర్స్ టీం ఉంది కాబట్టి ఆ కేపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ డెఫినెట్లీ ప్రొవైడ్ అ ప్రాపర్ సర్వీస్ అండ్ సొల్యూషన్ టు రైట్. సో అయితే ఇప్పుడు బలరాం రెడ్డి గారు, ఇప్పుడు మనం అంటే పర్టికులర్గా ఇప్పటిదాకా మాట్లాడుకుంది ఏంటంటే, ఇప్పుడు హెచ్ఎన్ఐలు అనే వాళ్ళు ఎవరైతే సరిగ్గా వెల్త్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోతున్నారో అటువంటి వాళ్ళు ఏదైనా ఉంటే అక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని, ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని, కొంత ఎక్స్పర్ట్స్ టీమ్ని అక్కడ అరేంజ్ చేసుకొని చేసుకోవచ్చు అన్నాం. అంటే ఇప్పుడు ఎంత నెట్వర్క్ ఉన్న వాళ్ళకి అక్కడ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుంటేనో లేదంటే అక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటే గిట్టుబాటు అవుతుంది? దాని గురించి ఒక స్ట్రేట్గా చెప్పగలరు? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా 2 విషయాలు. ఒకటేమో మనకు వెల్త్లో ఎక్కడ ఉంది మన వెల్త్, ఇండియాలో ఉందా బయట ఉందా, దాన్ని ఏ రకంగా మెయింటైన్ చేసుకోవాలని ఒకటి చూసుకోవాలి. రెండోది అరౌండ్ 4 to 5 lakhs రూపీస్ ఇయర్లీ మనం ఒకవేళ అంత ఖర్చు అయినా సరే మనకు ఆ వచ్చే ట్యాక్స్ అడ్వాంటేజ్ వల్ల మనకు సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి 20%, 30% ట్యాక్సెస్ ఉన్నాయి కాబట్టి, సో ఏ ఇన్కమ్ అయినా కానీ లేదంటే ఏ వెల్త్ నుంచి వచ్చిన క్యాపిటల్ గెయిన్ అయినా కానీ మనకు ఆ పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ చూసుకొని ఆ ట్యాక్స్ అమౌంట్ కనుక ఈ 4 to 5 lakhs కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మీరు ఈ ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు అప్పుడు ఈ మీరు చేసే ఖర్చు కంటే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎగ్జాక్ట్లీ ఈ 4 to 5 lakhs కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఇది స్ట్రక్చరింగ్ ప్లాన్ చేసుకొని చేస్తే మీకు ఆ అడిషనల్ అమౌంట్ అవుతుందో అంతా మీకు క్లియర్గా అడ్వాంటేజ్ అవుతుంది. అలాగా సో అరౌండ్ 4 to 5 lakhs కంటే ఎక్కువ మీరు ట్యాక్స్ పే చేస్తుంటే బయట ఉన్న వాటికి, దాని నుంచి మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే కనుక ఈ ఫౌండేషన్ అనే ప్రాసెస్ నుంచి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బలరాం రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మై ప్లెజర్. అంటే హై నెట్వర్త్ ఉన్న వాళ్ళు సో యూఏ లాంటి కంట్రీస్లో ఒక ట్రస్ట్ని లేదంటే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళ అసెట్స్ని, వాళ్ళ వెల్త్ని ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్తో వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. ఆల్మోస్ట్ ఒక 2.5 సంవత్సరాల నుంచి మీరు నాతో ట్రావెల్ అవుతున్నారు. సో ఒక 2.5 years బ్యాక్ అప్రోచ్ అయ్యారు. సో విష్ణు గారు ఇలా దుబాయ్లో మనకు ఒక ఫర్మ్ ఉంది, ఇక్కడ ఒక 15-20 years నుంచి మేము పనిచేస్తున్నాము. సో చాలా మంది మన తెలుగు స్టేట్స్ నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు. చాలా మందికి ఇక్కడ ఏం చేయాలి అంటే బిజినెస్ పరంగా ఎటువంటి ప్లానింగ్ చేసుకోవాలి, ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అన్న నేపథ్యంగా మీరు కాల్ చేయడం, ఆ రోజు మాట్లాడడం, మన తెలుగు వాళ్ళు అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఇవ్వడానికి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళకి ఒక మంచి నాలెడ్జ్ని షేర్ చేయడం కోసం మనం ఒక గ్రూప్ ఆఫ్ మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దామని ఒక 2.5 years బ్యాక్ మీరు అప్రోచ్ అయ్యారు. అండ్ మీరు మాట ఇచ్చిన విధంగానే మీకు అవకాశం ఉన్నప్పుడల్లా దుబాయ్ నుంచి ట్రావెల్ అయ్యి హైదరాబాద్కి వచ్చి ఇక్కడున్న తెలుగు వాళ్ళకి, అదేవిధంగా దుబాయ్లో ఉన్న మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మన మిత్రులకి ఉపయోగపడే ఎంతో విలువైన సమాచారాన్ని మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మన ప్రేక్షకుల కోసం మంచి ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బలరాం రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మై ప్లెజర్. థ్యాంక్ యూ.